ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. మీరు గత 16 ఏళ్ల సీఎం అనుభవం గల నాయకుడిగా పనిచేసి ఏపీకి మరియు మన దేశానికి ఎన్నో మేలు చేయగలిగారు. కానీ ఇప్పుడు ఉన్న రాజకీయ నాయకులందరిలో మీరు సీనియర్ కావడం మరియు 16 ఏళ్ల అనుభవం ఉన్నది. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు మరియు నాయకులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 5 ఏళ్ళుగా మన తెలుగుదేశం కార్యకర్తల మీద పలు కేసుల గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ గత 5 ఏళ్ల క్రితం జరిగిన వివేకానంద కేసు నుంచి ఆ కేసులో జరిగిన విషయాలు చెబుతూ మన కార్యకర్తల మీద పలు కేసులు నమోదైనాయని చెప్పారు. మరియు ఆ కేసులో పలు విషయాలని మభ్యపెడుతూ కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు దాచిపెట్టారని చెప్తున్నారు. కానీ ఈ 5 ఏళ్ళ క్రితం జరిగిన ఆ కేసు వల్ల రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ కొంచెం నష్టపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో పలు కార్యకర్తలు మరియు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. గత 5 ఏళ్ల క్రితం జరిగిన కొన్ని సన్నివేశాలు ఇప్పుడు జరుగుతున్న సన్నివేశాలు చూస్తుంటే కార్యకర్తలకి ప్రజలకి కొంచెం నమ్మకం తగ్గుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే గత 5 ఏళ్ళ పాలన ఎప్పుడు జరుగుతుందేమో అనిపిస్తుంది. ఒక కార్యకర్త బాధపడుతుంటే పట్టించుకునే నాయకులు కూడా చాలామంది ఉన్నారు. అప్పట్లో మీపై కేసు పెట్టి జైలు పంపించినప్పుడు నారా లోకేష్ గారు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. నారా లోకేష్ గారి తాతగారు సీఎం అయ్యారు, తండ్రి గారు సీఎం, ఆయన మంత్రిగా పనిచేశారు. కానీ కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా ఆ రోజు రోడ్డుపై బైఠాయించి ఎంతో బాధ పెట్టారు.